ఈ వారాంతంలో చర్చల కోసం ఇస్లామాబాద్కు వెళ్లాలన్న తన ఉన్నత రాయబారుల ప్రణాళికలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేసిన నేపథ్యంలో అమెరికా ఇరాన్ల మధ్య శాంతి చర్చలను పునరుద్ధరించేందుకు పాకిస్తాన్ నాయకులు నిన్నంతా ప్రయత్నించారు. ఈ విషయంపై మాట్లాడిన ఒక ప్రాంతీయ అధికారి ప్రకారం అమెరికా ఇరాన్ల మధ్య ఉన్న ముఖ్యమైన అంతరాలను పూడ్చేందుకు పాకిస్తాన్ నేతృత్వంలోని మధ్యవర్తులు కృషి చేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వంతో కొత్త విడత చర్చలు ప్రారంభించే ముందు తమ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ముగించాలని ఇరాన్ ఇప్పటికీ పట్టుబడుతుందని ఆ అధికారి తెలిపారు. ఈ వారాంతంలో ఇరాన్తో చర్చలు జరిపేందుకు పాకిస్తాన్కు వెళ్ళవద్దని తన ఉన్నత రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లకు చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. వారు చర్చలు జరపాలనుకుంటే చేయాల్సిందల్లా ఫోన్ చేయడమేనని ట్రంప్ సోషల్ మీడియాలో అన్నారు. ఇరాన్ వార్తా సంస్థల కథనాల ప్రకారం శనివారం రాత్రి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్తో ఫోన్ సంభాషణలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మాట్లాడుతూ కొత్త విడత చర్చలకు వీలు కల్పించాలంటే అమెరికా ముందుగా దిగ్బంధనంతో సహా కార్యాచరణ పరమైనటువంటి అడ్డంకులను తొలగించాలని అన్నారు. పాకిస్తాన్లో జరిగిన రెండవ విడత చర్చల నుండి ఇరుపక్షాలు వైదొలిగిన నేపథ్యంలో ఒకవేళ అమెరికా శాంతి చర్చలు తిరిగి జరగాలని కోరుకుంటే ఇరాన్ చర్చల కోసం 3 దశల సూత్రాన్ని ప్రతిపాదించిందని స్థానిక మీడియా నివేదించింది. మొదటి దశలో యుద్ధానికి పూర్తి ముగింపుకు హామీ ఇవ్వాలని చెప్పింది. మొదటి దశ డిమాండ్లకు అంగీకారం కుదిరితే రెండవ దశలో ఇరుపక్షాలు కీలకమైన సముద్ర మార్గమైన హర్ముజ్ జలసంధి నిర్వహణపై చర్చిస్తాయి. ఈ 2 దశలు పూర్తయిన తర్వాత మాత్రం ఇరాన్ అణు సమస్యపై చర్చిస్తుంది. ఇది ఒక కీలకమైన అంశం, ఎందుకంటే టెహరాన్ యురేనియం శుద్ధిని నిలిపివేసి తన వద్ద ఉన్న నిల్వలను దేశం నుండి తరలించాలని అమెరికా చాలా కాలంగా డిమాండ్ చేస్తూనే ఉంది. ప్రాంతీయ దౌత్యం ఉధృతంగా సాగడం, పాకిస్తాన్లో జరగాల్సిన చర్చలు విఫలమవ్వడంతో ఇరాన్ విదేశాంగ మంత్రి నేడు రష్యాకు చేరుకున్నారు. అబ్బాస్ అరగ్చి సెయింట్ పీటర్స్బర్గ్కు చేరుకున్నారని, అక్కడ ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవనున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్ ద్వారా తెలిపింది. మణిపూర్లో హింస ఇంకా చల్లారకపోవడంపై విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మణిపూర్లో హింస ఆందోళనకర స్థాయిలో పెరుగుతుంది. పిల్లలతో సహా ప్రజలను చంపేస్తున్నారు. సాయుధులు తమ వర్గాలను కాపాడుకుంటున్న బఫర్ జోన్లలో బాంబు దాడులు, కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ నివేదిక ప్రకారం 2023లో దక్షిణాసియాలో జరిగిన వలసలు 97% మణిపూర్లోని హింస కారణంగానే సంభవించాయి. 3 ఏళ్లు గడిచిన రాష్ట్రంలో హత్యలు, ఘర్షణలు ఉన్న ఊరిని వదిలిపెట్టేయడం లాంటి భయానక దృశ్యాలను మనం చూస్తున్నాం. మచ్చుకు ఒక కేసు స్టడీని గమనిస్తే ఏప్రిల్ 18న నాగాల కాన్వాయ్ ఒకటి భద్రత నడుమ ఇంఫాల్ ఉక్రూల్ రహదారిపై ప్రయాణిస్తుంది. ఉక్రూల్ జిల్లాలో నాగాలపై గతంలో జరిగిన దాడుల నేపథ్యంలో ఈ భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా బృందం వెళ్లిపోయిన కొద్దిసేపటికే కుకీ మిలిటెంట్లు ఆ కాన్వాయ్పై దాడి చేశారు. ఈ దాడిలో 2 నాగాలు మరణించారు. కాగా ఈ సంఘటనను క్రూరమైన, అమానుషమైన దాడిగా నాగా తెగ అత్యున్నత సంస్థ అయిన టంగుకుల్ నాగాలాండ్ అభివర్ణించింది. భద్రతా సిబ్బంది వెనుదిరిగిన వెంటనే ఉగ్రవాదులు ఆయుధాలను ఉపయోగించి మహిళలు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు ప్రయాణిస్తున్న అనేక వాహనాలపై కాల్పులు జరిపారని ఆరోపించింది. టంగుకుల్లోని పౌర సమాజ సంస్థలు NH202 వెంబడి ప్రస్తుత భద్రత ఏర్పాట్ల సామర్థ్యాన్ని ప్రశ్నించాయి. పౌరులపై పదే పదే జరుగుతున్న దాడులు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయని పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి ఖేమ్చంద్ సింగ్ ఉక్రూల్ను సందర్శించి రహదారి భద్రతను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చిన కొద్దిసేపటికి ఈ సంఘటన జరిగిందని కూడా వారు ఎత్తి చూపారు. ఉక్రూల్ కామ్జోంగ్ జిల్లాలో కేంద్ర భద్రతా దళాల తటస్థత లోపించిందన్న ఆరోపణలపై విచారణ జరపాలని కోరుతూ ది వాయిస్ ఆఫ్ నాగ్ యూత్ ప్రధానమంత్రికి లేఖ రాసింది. ఇది కేవలం 2 వర్గాల మధ్య మరో ఘర్షణ మాత్రమేనా? ఒక విధంగా ఇది నిజమే. కానీ ఈ సంఘటనలు కేవలం 2 వర్గాల మధ్య మత ఘర్షణలుగా చూడటం మణిపూర్లో హింస నిరంతరాయంగా కొనసాగుతున్న విస్తృత సందర్భాన్ని విస్మరించడమే అవుతుంది. హింస పెరగడానికి గల ప్రధాన స్థానిక కారణాలలో ఒకటి మిలిటెంట్లు, తిరుగుబాటుదారులు, అరచక బృందాల చేతుల్లో ఇప్పటికీ అధిక సంఖ్యలో ఆయుధాలు ఉండడం. 2023లో సంఘర్షణ ప్రారంభమైన తొలి నెలల్లో ప్రభుత్వ ఆయుధాగారాలు, పోలీస్ స్టేషన్ల నుండి ఆయుధాలు దోచుకున్నట్లు నివేదికలు వచ్చాయి. ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు మాత్రమే వీటిలో అధిక సంఖ్యలో ఆయుధాలు తిరిగి లభించాయి. రాష్ట్రంలో చాలా కాలంగా నిల్వ ఉన్న అక్రమ ఆయుధాలతో పాటు దోచుకున్న ఆయుధాలు, సరిహద్దుల నుండి అక్రమంగా రవాణా అయిన ఆయుధాలు కూడా వీటిలో ఉన్నాయి. అందుకే తర్వాతి నివేదికలలో దోచుకున్న ఆయుధాల సంఖ్య కంటే స్వాధీనం చేసుకున్న ఆయుధాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తిరుగుబాటు గ్రూపులు, గ్రామ రక్షణ బృందాలు, కమ్యూనిటీ మిలీషియా, సాయుధ వాలంటీర్లు, నేర సమూహాలు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద మణిపూర్లో అందుబాటులో ఉన్న ఆయుధాల పూర్తి స్థాయిని మీడియా నివేదికలు ప్రతిబింబించవు. పోలీసు ఆయుధగారాల నుండి దోచుకున్న ఆయుధాల లభ్యత, సాయుధ విజిలెంట్ బృందాల ఆవిర్భావాన్ని విశ్లేషకులు స్వయంగా భద్రతా ముప్పుగా హైలైట్ చేస్తున్నారు. మయన్మార్ నుండి ఆయుధాల ప్రవాహం ఉన్నట్లు సమాచారం ఉంది. అక్కడ మయన్మార్ సైన్యం భారతదేశంలోని తిరుగుబాటుదారులతో సంబంధాలను వివిధ సాయుధ జాతి సమూహాలతో భీకర యుద్ధంలో నిమగ్నమై ఉంది. మరోవంక డ్రోన్ యుద్ధంలో సాయుధ బృందాలకు శిక్షణ ఇవ్వడానికి మయన్మార్కు వెళ్తున్నారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల 7 విదేశీయులను అరెస్టు చేసింది. ఈ విదేశీయులలో 6 ఉక్రేనియన్లు, 1 అమెరికన్ ఉన్నారు. ఉక్రేనియన్ల గురించి పెద్దగా వివరాలు తెలియనప్పటికీ అమెరికన్ అయిన వాన్ డైక్కు ఆసక్తికరమైన నేపథ్యం ఉంది.
మథ్యూ ఆరోన్ వాన్ డైక్ వ్యక్తిగత వెబ్సైట్ ప్రకారం అతను ఇరాక్ యుద్ధంలో లిబియా అంతర్యుద్ధంలో పాల్గొన్నాడు. వాషింగ్టన్ ఆధారిత కన్సల్టింగ్ సంస్థ సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు ఈ సంస్థ వెబ్సైట్ ప్రకారం ఉగ్రవాద తిరుగుబాటు బృందాల నుండి తమను తాము రక్షించుకోవడానికి బలైన వర్గాల ప్రజలకు ఉచిత భద్రతా సలహాలు, శిక్షణ సేవలను అందిస్తుంది. ఈ సంస్థ 2022-23 మధ్య ఉక్రెయిన్లో కూడా కార్యకలాపాలు నిర్వహించింది. ఆ సమయంలో ప్రాణహాని లేని పరికరాలను ఉపయోగించడంలో ఉక్రెయిన్ సైన్యానికి శిక్షణ సలహాలు అందించింది. ఈశాన్య భారతదేశంలో చైనాకు ప్రయోజనాలు ఉన్నాయని విశ్వసనీయ నివేదికలు ఉన్నాయి. ఉదాహరణకు డేనియల్ కే ఇన్నోయో ఆసియా పసిఫిక్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్ చేసిన విశ్లేషణ ప్రకారం మయన్మార్, మణిపూర్ చుట్టూ ఉన్న అస్థిరతను ఉపయోగించుకుని ఈశాన్యంలో భారతదేశ ప్రభావాన్ని బలహీనపరచడానికి, మయన్మార్లో తన పట్టును మరింత బలపరచుకోవడానికి చైనా ప్రయత్నిస్తుందని భారతదేశం భయపడుతుంది. చైనా సాయుధ గ్రూపులకు ఆయుధాలు సరఫరా చేస్తుందని, కొంతమంది తిరుగుబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తుందని కూడా నివేదికలు ఉన్నాయి. మణిపూర్లో అన్ని వర్గాల ప్రజలు గౌరవించే రాజకీయ నాయకుడు ఎవరూ లేరు. ప్రత్యామ్నాయ రాజకీయాలు లేకపోవడంతో సమాజాలు తమ సంకుచిత గుర్తింపులకు బందీలుగా మారి ప్రాణాంతక వలయంలో చిక్కుకుపోయాయి. దీనివల్ల దాడులు జరిగినప్పుడు తమను రక్షించుకోవడానికి వారు తమ సొంత సాయుధ బృందాలపై ఆధారపడటమే కాకుండా రాజ్యం, దాని భద్రతా దళాల నుండి తమ అంతకంతకు దూరం అవుతున్నట్లు భావిస్తున్నారు. మణిపూర్లోని పరిస్థితిపై నిజమైన చర్చకు ఆస్కారం లేదు. ఎందుకంటే విమర్శిస్తున్నట్లు కనిపించే ఎవరినైనా భయపెట్టి మౌనంగా ఉంచుతారు. తమ సొంత వర్గాన్ని విమర్శించడానికి సాహసించిన వారిని ద్రోహులుగా భావిస్తే సాయుధ బృందాలు తమ సొంత ప్రజలపైనే తిరగబడతాయి. ఇప్పటికే అస్థిరంగా ఉన్న ఈ పరిస్థితిని విదేశీ భారతీయ గూఢచార సంస్థలు స్వప్రయోజన శక్తుల ఉనికి మరింత క్లిష్టతరం చేస్తాయి. భారత ప్రభుత్వానికి దాని గూఢచార సంస్థల నుండి అంతర్గత భావ్య భద్రతా ముప్పు గురించి తగినంత సమాచారం అందుబాటులో ఉంది. అలాంటప్పుడు ఇన్నాళ్ళుగా పేరుకుపోయిన ఈ లోతైన సమస్యలను ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడం లేదు? భావ్య శక్తులు మణిపూర్లోని బలహీనతలను తమకు అనుకూలంగా మలుచుకోగలవు. ఈ నేపథ్యంలో మనం ఈ క్లిష్టమైన పరిస్థితి గురించి తెలుసుకుని అది ఏదో ఒక వర్గం ప్రయోజనాల కోసం కాకుండా మణిపూర్, భారతదేశం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలి. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.